ఇప్పుడే 'డకాట్' మూవీ చూడడం జరిగింది. ఓవరాల్‌గా ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. స్టోరీ చెప్పాలంటే ఇందులో మన హీరో 'హరి' అనే క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ స్టార్టింగ్ మన జైల్ పోర్షన్స్ తోటి అతను జైలుకెందుకెళ్ళాడు? ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? ఆ హీరో, హీరోయిన్ మధ్యల జరిగిన పాస్ట్ స్టోరీ, లవ్ స్టోరీ ఏంటి? వీళ్ళు బ్యాంక్ రాబరీ ఇవన్నిటి మీద ఓవరాల్‌గా స్టోరీ నడుస్తది. అంటే మెయిన్‌గా మూవీలో ఓన్లీ 3 క్యారెక్టర్సే ఉంటాయి. హీరో, హీరోయిన్ మళ్ళొక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటది. మెయిన్ మూవీకి హైలైట్ ఏందంటే హీరో, హీరోయిన్ అంటే మృణాల్ ఠాగూర్, అడివిశేష్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సీన్స్ కొంచెం మనల్ని వాళ్ళ యాక్టింగ్ తోటి మూవీ కొంచెం ఎంగేజ్ చేస్తది. సెకండ్ హాఫ్ బెటర్. ఫార్ బెటర్. ఫస్ట్ హాఫ్ తోటి పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్‌గా ఉంది. అంటే నాకు అనిపించిన మైనస్‌లు ఏందంటే మూవీలో ఫస్ట్ హాఫ్‌లో సాంగ్ వస్తది. అది అవసరం లేకుండా ఓ రాండమ్ సాంగ్ ఇరికియాలన్నట్టు పెట్టాలన్నట్టు పెట్టిర్రు తప్పించి అక్కడ అవసరం లేదు ఆ సాంగు. ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం చాలా అంటే మన ఈ స్టోరీ పాయింట్ మనం ప్రీవియస్‌గా చాలా మూవీలల్ల చూసినట్టే ఉన్నా కూడా హీరో, హీరోయిన్ మధ్యల ఆ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ యాక్టింగ్స్ బట్టి మనకు మూవీ పర్లేదే అటు వరస్ట్ మూవీ కాదు, ఇటు సూపర్ మూవీ కాదు అనే ఫీలింగ్‌లోకి తీసుకొస్తారు మనల్ని. పర్లేదు మూవీ బానే ఉంది. అండ్ నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే మూవీలో ది బెస్ట్ హైలైట్ ఏంటంటే ఇంట్రో మొత్తం సింపుల్ గుడ్ అండ్ సూపర్.